బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విజయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ పెట్టేయండి. అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి తమ్ముళ్ళు చూసింటారు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అండ్ అలాగే డెలివరీ అయిన న్యూ మామ్స్కి మాత్రమే ఈ వీడియో అనమాట. ఎందుకంటే చాలామందికి కొన్ని థింగ్స్ చాలా తెలియదు. ఎంత మనం తెలుసుకుంటూ ఉన్న యూట్యూబ్ నుంచి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఏం వాడాలి, ఏం వాడకూడదు, ఇలా చాలానే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఐఎమ్ ఆల్సో ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ ఏం యూజ్ చేయాలి. తర్వాత నాకు తెలిసింది ఆ టైంలో ఏమైతే నేను సఫర్ అయ్యానో వీటి వల్ల కొంచెం కొన్ని థింగ్స్ కొనుక్కోవాల్సింది అని అనుకున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుని ముందుగానే అవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాకు కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తాయి అని చెప్పేసి సర్చ్ చేస్తూ ఉంటే అన్నీ తెలుసుకొని నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ అంటే వాటి వల్ల ఎక్కువ యూజ్ ఉంటుందా తక్కువ యూజ్ ఉంటుందో నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి. అండ్ మీకు కూడా అలానే యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్స్ ఏంటని చెప్పేసి చూసేద్దాం. వీటి వల్ల చాలా యూస్ ఉంటుంది. చాలామంది మేబీ కొంతమంది అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే చెప్పలేదు. నేనైతే డీటెయిల్గా చెప్దాం అనుకుంటాను ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం. అండ్ అలాగే ఇవైతే చాలా యూస్ఫుల్ అండ్ అలాగే అంత కాస్ట్ కూడా కాదు, చాలా యూస్ఫుల్ అండ్ చాలా తక్కువ బడ్జెట్లో, మన బడ్జెట్లో మనం తీసుకోగలగాలి కదా ఏదైనా సరే. ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే అంత పని ఉండదు. ఒక 1 year 1.5 వరకు మనకి యూజ్ అవుతాయేమో. మేబీ 1 year అట్లా కాదు, కొంతమంది ఈ మధ్యలోనే ఆపేయచ్చు. ఎందుకంటే ఇవి అట్లా అనమాట. అండ్ ఓకే, ఈ సోదంతా ఎందుకు, ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం ప్రెగ్నెంట్ అన్నాను కదా. ప్రెగ్నెంట్ అని ఎందుకు అన్నానంటే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా డెలివరీ అయ్యాక ముందుగానే కొనుక్కోవాల్సిన ప్రొడక్ట్స్ అనమాట ఇవి. అందుకని అండ్ ఫస్ట్ మనం డెలివరీ అయ్యాక వెంటనే ఇమీడియట్గా ప్యాడ్స్ యూజ్ చేస్తాం, రైట్? ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు ఆల్రెడీ మనకు అక్కడ స్టిచెస్ పడతాయి. ఆ టైంలో ఏంటంటే మనకి కొంచెం ఇబ్బందిగా, నొప్పిగా, నడవలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినో అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేనైతే ప్యాడ్సే యూజ్ చేశాను. బట్ ఈసారి అలా కాదు, పీరియడ్ ప్యాంటీస్ అని వచ్చినాయి. ఇవి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇవి చాలా బ్రాండ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇదన్నమాట. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. ఇవి నార్మల్ పీరియడ్స్కి హెవీ ఫ్లో అవుతున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే అంత అవసరం లేదనమాట. హెవీ ఫ్లో ఉన్న వాళ్ళే ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే మన డెలివరీ టైంలో ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ప్యాడ్స్ పెట్టుకుంటే ప్యాంటీకి అంటిందా లేదా డ్రెస్కి అంటిందా అని ఒక ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇది అలా కాదనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీలో రియలైజ్ అయ్యి ఓకే, నాకు కావాలి ఆ టైంలో ఏవేవైతే ఇబ్బంది పడ్డానో అలా కాకుండా సెకండ్ ప్రెగ్నెన్సీకి ముందుగా ఇవన్నీ ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే నా ఫ్రెండ్కి కూడా సజెస్ట్ చేశాను. అలానే అదనమాట, మీకు కూడా యూజ్ అవుతుంది, మీకు కూడా చెప్పాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడానికి మెయిన్ రీజన్. ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు. బట్ కొన్ని కంఫర్ట్, మనకి కావాల్సిన కంఫర్ట్ జోకి మనమే తెలుసుకుని వెళ్ళాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది, నేను లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఫస్ట్ ఇది. అండ్ దాని తర్వాత మనకి డెలివరీ తర్వాత మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది చిన్న బేబీ కాబట్టి తనకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. బట్ మిగిలిన మిల్క్ అని మనం కొంచెం ఫుడ్ తీసుకున్నా సరే మిల్క్ ఫ్లో అనేది హెవీ అయిపోయి కారిపోతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో అయితే డ్రెస్సెస్ తడిచిపోయి క్లాత్లు పెట్టుకునేంత సిచ్యువేషన్ వస్తుంది. బికాజ్ ఐ ఫేస్డ్ దట్ ఇన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, బయటకు ఆ టైంలో ఈవెన్ డాక్టర్ పిలిచిన వెళ్ళాల్సిన టైం వస్తుంది. ఆ టైంలో అదే మళ్ళీ దాని మీద క్లాత్ వేసుకొని చున్నీ వేసుకొని అట్లా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పి సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం నేనైతే ఇలా ప్యాడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి చాలా రీజనబుల్ ప్రైస్, 150కి 4 అట్లా వస్తాయి, లేదంటే 200కి 6 అలా వస్తాయి. వీటి లింక్స్ కూడా ఇస్తాను, చాలా యూస్ఫుల్. మనం బ్రా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. బ్రా ఏంటంటే మన
మన చెస్ట్ అనేది కిందకి జారిపోకుండా ఉంటుంది, మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఆ బ్రా వేసుకుని ఈ ప్యాడ్స్ అనేవి దాని లోపల ఫిక్స్ చేసేసుకుంటే మనకి మిల్క్ అనేది బయటకు కారిపోతున్నా సరే ఇవనేది పీల్ చేసుకుంటుంది అనమాట, అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ ప్యాడ్స్ అనేవి. చాలా అంటే చాలా యూస్ఫుల్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి న్యూ మదర్స్, అంటే ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉండేది ఏంటంటే ఎవరైనా ఉంటే మిల్క్ ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే చున్నీ వేసుకుంటాము, లేదంటే టవల్ పైన వేసుకుంటాము, ఎన్ని వేసుకున్నా సరే అస్సలు కంఫర్ట్ ఉండదు, ఇటు నుంచి ఇటు జారిపోతూ ఉంటుంది. అట్లా చాలా విధాలుగా మనకి ఇబ్బంది ఉంటుంది కదా. ఆ టైంలో మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఫీడింగ్ స్కార్ఫ్ అన్నమాట. ఇది ఎలా వస్తుందంటే హ్యాపీగా ఇలా వేసేసుకొని బేబీని అయితే ఇలా తీసుకొని ఫీడ్ చేస్తూ మనం కవర్ చేసేసుకోనమాట. వీళ్ళు చూసారా బటన్స్ ఇచ్చారు, బటన్స్తో ఇలా అయితే మనం కవరప్ చేసేసుకోవచ్చు మొత్తం మన బాడీని. అది ఎక్కడైనా ఇంట్లో, ఈవెన్ సమ్ టైమ్స్ రిలేటివ్స్ వస్తారు, ఆ టైంలో బేబీకి మిల్క్ ఇవ్వాలంటే ఇబ్బంది పడతాం, లేదంటే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు చాలా విధాలుగా కొన్ని ఇబ్బందిగా అనిపిస్తాయి కదా. ఆ టైంలో ఇది మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. చూడండి, బేబీకి మనం హ్యాపీగా ఇట్లా మిల్క్ ఇవ్వచ్చు, అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి షై ఫీలింగ్ లేకుండా. ఎవరైనా చూస్తారా, ఇది కవర్ చేయాలి, అది కవర్ చేయాలి, అలా ఏం కాదనమాట. హ్యాపీగా దీంతో మనం కంఫర్ట్గా మన బేబీకి ఫీడ్ ఇవ్వచ్చు. ఇదన్నమాట. నాకు ఇవన్నీ చాలా యూస్ఫుల్ అయినాయి సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఇవన్నీ ఫేస్ చేశాను అనమాట, అబ్బా అన్నట్టు అనిపించేది. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో అలా కాదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా దాటుకొని వెళ్ళాలి అని ఆలోచించి చూసి చేసి ఇవన్నీ నేను చూసాను అనమాట. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ పంప్, మాన్యువల్ పంప్ అనమాట. ఇది చాలా బడ్జెట్లో వస్తుంది, సైగా బ్రాండ్. అండ్ మాన్యువల్ బ్రెస్ట్, మిగిలినవి కూడా మంచివే, ఇది కూడా చాలా బాగుంది ప్రోడక్ట్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా, అసలు ఎంత బాగుందంటే ఎంత మంచి ప్రోడక్ట్ తెలుసా. ఈ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ ఫీడింగ్ పంప్స్ ఇవన్నీ వేస్ట్, అసలు అవన్నీ అంతంత కాస్ట్ పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదు అసలు. ఇది మనకి బడ్జెట్లో వస్తుంది, అండర్ 500లోనే వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి 300లో కూడా వస్తుంది. మీషోలో కూడా అవైలబుల్ ఉంది ఈ బ్రాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ పంప్. చాలా అంటే చాలా యూజ్ఫుల్. ఎందుకంటే స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే మిల్క్ అనేది ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుందని చెప్పాను కదా, కారిపోతూ ఉంటాయి. ఆ టైంలో బయటికి వెళ్ళినప్పుడు కారినప్పుడు మనం ఏం చేయలేం, బట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా బేబీ ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటుంది. అండ్ మనకైతే అసలు మిల్క్ ఫీడ్ ఇవ్వాలంటే వాళ్ళు లెగవరు తొందరగా. ఆ టైంలో మనం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పంప్స్తో మిల్క్ అనేది ముందుగానే పంప్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి బాటిల్లో, బేబీ లేచాక హ్యాపీగా మిల్క్ మనం ఫీడ్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా నేను తెలుసుకున్నది ఏంటంటే మనం బ్రెస్ట్ మిల్క్ని వింటర్ సీజన్లో అయితే 6 hours వరకు బయట మంచిగా ఉంటుందంట. అండ్ అలాగే సమ్మర్ సీజన్ అయితే 4 hours వరకు బయట టెంపరేచర్కి పాడవకుండా బాగుంటాయంట. అండ్ అలాగే ఫ్రిడ్జ్లో అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో 4 days వరకు మంచిగా ఉంటాయి. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో మేబీ 6 months వరకు మంచిగా ఉంటాయంట. నేను రీసెంట్గా తెలుసుకున్నది అయితే అది. అండ్ అలాగే దాన్ని మనం ఇవ్వచ్చు. అండ్ ఆ మిల్క్ని బేబీకి ఎలా ఇవ్వాలి అంటే మాత్రం మనం ముందుగానే ఫ్రిడ్జ్లోంచి మిల్క్ బయట పెట్టుకొని కాసేపు, అండ్ అలాగే ఒక బౌల్లో హాట్ వాటర్ బాగా బాయిల్ చేసుకొని, అండ్ దాని తర్వాత అదొక బౌల్లోకి కొంచెం ఈ బౌల్లోకి తీసుకొని మనం ఏదైతే స్టోర్ చేసామో మిల్క్ని తీసుకొచ్చి ఆ హాట్ వాటర్లో పెట్టి అలా కొంచెం దాన్ని నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు చూసుకోవాలి మిల్క్ని. అండ్ దెన్ మనం బేబీకి ఇవ్వాలన్నమాట. అంతే తప్ప మనం బ్రెస్ట్ మిల్క్ని మాత్రం అస్సలు బాయిల్ చేయకూడదంట. ఇవన్నీ ఎక్కువ ఎవరికి యూజ్ అవుతాయంటే జాబ్స్ చేసే వాళ్ళకి, లేదంటే అర్జెంట్గా ఏదైనా వర్క్ మీద పని మీద కొంచెం బయటికి వెళ్ళే వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను.
నెక్స్ట్ నేను ఫస్ట్ అంటే నేను ఇవే చేద్దాం అనుకున్నా, బట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రోడక్ట్ నేను మీకు చూపిస్తాను. వెయిట్. ఆ ప్రోడక్ట్ ఏంటంటే బేబీకి ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిందే 2 కదా, అంటే నాట్ ఓన్లీ 2 ఇంట్రడ్యూస్ నేను చేసిన 2, అండ్ అదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఒక 1 minute. ఫైనల్లీ ఇవే అనమాట నేను చెప్పినవి. ఇవి మనం బేబీకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. అండ్ చాలా మదర్స్కి తెలియదు అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పేసి, బికాజ్ నేను హవికి ఇంట్రడ్యూస్ చేశాను అండ్ నెక్స్ట్ మా సెకండ్ బాబు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ దాని గురించి ఇంకొంచెం క్లియర్గా తెలుసుకున్నాను అండ్ దాంతో మీతో అయితే షేర్ చేసుకున్నాను. 0 to 3 months పిల్లలకైతే బ్లాక్ అండ్ వైటే కనిపిస్తుంది కదా, దానికోసం ఒక్కొక్క పిక్చర్ మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఇస్తారనమాట. వాళ్ళకి షేప్ అనేది అర్థం అవ్వాలని చెప్పేసి ఇందులో 36 కార్డ్స్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా పిక్చర్స్ ఇస్తారు. 36 పిక్చర్స్ అనమాట ఇవన్నీ కలిపి. అండ్ దీన్ని మనం బేబీకి జస్ట్ ఇట్లా చూపించినా పర్వాలేదు, 1 by 1 వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో అవే కలర్స్ కనిపిస్తాయి కాబట్టి ఆ షేప్ మన యానిమల్ ఆర్ ఫ్లవర్ ఆర్ ఎనీ షేప్ అనేది వాళ్ళు క్లియర్గా గుర్తుపడతారు. అండ్ ఇవి కంటికి కూడా చాలా మంచిది. అండ్ వాళ్ళు చూస్తున్నారా లేదా, ఐ కాంటాక్ట్ ఇస్తున్నారా లేదా అని చూసుకొని అప్పుడు మనం 1 by 1 ఇలా చూపిస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ వన్ అయితే ఇది నేను 1 month కంప్లీట్ అయ్యాయి. ఎందుకంటే మేబీ 0 to 3 months అంటారు, బట్ 1 monthలో ఫస్ట్ మంత్లో వాళ్ళు మ్యాక్సిమం నిద్రపోతూ ఉంటారు కాబట్టి అంత ఎక్కువ నేను చూపించలేదు. నేనైతే సెకండ్ మంత్ నుంచి ఇవైతే నేను స్టార్ట్ చేశాను బాబుకి. జస్ట్ ఇవి ఇట్లా చూపిస్తూనే ఉండాలి, మనం ఏం సైలెంట్గా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ చూస్తూ అబ్జర్వ్ చేస్తారు. లేదంటే ఈ 1 by 1 కార్డ్స్ ఇట్లా ఎక్కడైనా పెట్టి టమ్మీ టైం ఇచ్చేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసేటట్టు పెడితే సరిపోతుంది. బట్ 0 to 3 months వాళ్ళకి ఎక్కువసేపు టమ్మీ టైం మనం ఇవ్వం కాబట్టి జస్ట్ మనం వాళ్ళకి ఇలా చూపిస్తే సరిపోతుంది. 3rd month వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ మా బాబాయ్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతాడు అది చూపించినప్పుడు. అది ఒక షేప్ లాగా కనిపిస్తాయి కదా, అది ఏంటో అన్నట్టు ఎగ్జైట్ అంటూ ఉంటాడు అనమాట. బాగా చూసి నేను మళ్ళీ చూసినా లేదని చెప్పేసి ఇటు పెట్టి ఇలా తిప్పి చేస్తూ కూడా ఉంటాను. అప్పుడు అర్థమవుతుంది ఓకే తను చూస్తున్నాడు అని చెప్పేసి. ఇదైతే ఫస్ట్ వన్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు మీషోలో మంచి ప్రైస్కి దొరికినాయి. అది ఫస్ట్ క్రై, మింత్రా వీటిలో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి దీని ప్రైస్ అయితే. అమెజాన్ వాటిల్లో ఇది నాకు 150 అరౌండ్ 150 కన్నా తక్కువకే నాకు వచ్చింది మీషోలో. ఐఎమ్ ఫీల్ హ్యాపీ అనమాట. ఫ్లాష్ కార్డ్స్ నేను హవి టైంలో 3500 పెట్టి కొన్నాను అన్నీ కలిపి. అవి నేను తర్వాత వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. అవి యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి, తెప్పించాలి అవి కూడా. అండ్ దెన్ నెక్స్ట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఈ కిట్ అనేది తీసుకోవాలి డెఫినెట్గా. అండ్ కోంబు బ్రష్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఈ సెట్ మ్యాబీ చాలామంది తీసుకుంటూ ఉంటారు. అండ్ బ్రష్ వాళ్ళ టంగ్ పైన ఉన్నదాన్ని మొత్తం క్లీన్ చేయడానికి. అండ్ సిజర్ ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను, అరౌండ్ 300 అలా పడింది. అండ్ ఇదైతే జలుబు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య జలుబు చాలా ఎక్కువ ఉంటుంది కదా ఈ సీజన్లో, దానికోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేస్తే నిజంగా లోపల ఉన్నది కొంచెం తీస్తుండాలి. అది డేకి 3 to 4 times తీయాలని చెప్పేసి చెప్పారు డాక్టర్ నాకైతే. అండ్ అలాగే ఒక నెయిల్ కటర్ ఇస్తారు, ఒక సిజర్ ఇస్తారు. బట్ ఇవన్నీ పిల్లలకి దూరంగా పెట్టాలి. ఇదైతే ఇయర్లో ఏమైనా వెళ్ళిందా లేదని చూడడానికి అనుకుంటా. దీనికి లైట్ కూడా ఇచ్చారు. ఫైనలీ ఇది ఒక సెట్ అన్నమాట నేను తీసుకున్నది. అండ్ దాని తర్వాత ఇది లాస్ట్ వన్. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను దీనికోసం. ప్లే జిమ్ మ్యాట్ చాలా అంటే చాలా యూజ్ఫుల్ తెలుసా. తను ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు అసలు. నేనైతే చాలా హ్యాపీ. ఇది నేను ఫస్ట్ క్రై నుంచి తీసుకున్నాను. అండ్ అలాగే మీషోలో కూడా అవైలబుల్ ఉంది, అన్ని యాప్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. అండ్ 3 months ఇలా కంప్లీట్ అవ్వగానే 3rd month ఎండింగ్లో నేను తీసుకున్నాను ఇది. అప్పటి నుంచి తన టాయ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, మ్యూజిక్ వినడము ముందు నుంచి వింటారు. బట్ ఏంటంటే నేను ఇంకా ఆ టైంలో పెట్టాను. బట్ ఇప్పుడైతే వాటితో ఆడుకోవడము, మ్యూజిక్ని కాలుతో
వాళ్ళు ఎక్కువ కాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు కదా లెగ్స్ని, ఆ టైంలో మ్యూజిక్ వచ్చినప్పుడు సడన్గా ఆగిపోవడం, మళ్ళీ మ్యూజిక్ ఆగిపోయినప్పుడు మళ్ళీ కిక్ చేయడం అవన్నీ చేసేవాడు అనమాట. ఫైనలీ ఇది అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మా బాబు అయితే ఇంకేం చేస్తున్నాడు, ఇంకా వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.